మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అంటే వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ అనమాట. సో ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో జరిగినటువంటి పరకామణి చోరీ గురించి ప్రస్తావిస్తూ అసలు అది చిన్న చోరీ, $9, $8 ఆ చిన్న చోరీ గురించి రాజ్యాంతం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ పరకామణి చోరీ ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? కొద్దిమేర విశ్లేషించడానికి మనతో ఉన్నారు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గా ఉర్లమణి గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఏంటి మేడం, మొన్నేమో అదేదో గుడి అదేదో లడ్డు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడేమో $7-8 చిన్న చోరీ అంటున్నాడు. ఏంటండి ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి? 9 నోట్లు అన్నాడు, 72,000 అన్నాడు, 14 కోట్లు మళ్ళా తిరిగి వాళ్ళు ఇచ్చేశారు దేవుడికి రాసి అన్నాడు. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే $9 లేకపోతే 9 నోట్ల లేకపోతే 1,00,000 కోట్ల, ఇవి కాదు క్వశ్చన్. దొంగతనం జరగడం ఏమిటి? మీరు సమర్థిస్తారా దొంగల్ని? ఇప్పుడు మీరు దొంగల్ని సమర్థిస్తున్నారు. 9 నోట్లే కదా అంటే 9 నోట్లే జరిగాయి దొంగతనం, ఏముంది అందులో చిన్న చోరీ అంటే మీరు దొంగల్ని సమర్థిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి? అంటే మీ హయాంలో మొత్తం దొంగతనాలు చేస్తే, అవినీతి చేస్తే, అక్రమాలు చేస్తే మీరు వాళ్ళందరినీ సమర్థించి గత 18 నెలల్లో ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ప్రతి ఒక్కరిని ఎలా వెనకేసుకొచ్చారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మీరు పిన్నెల్లి సోదరులను వెనకేసుకొచ్చారు, వైవి సుబ్బారెడ్డిని వెనకేసుకొచ్చారు, చిన్నప్పన్నను వెనకేసుకొచ్చారు, పోసాన్ని వెనకేసుకొచ్చారు, వల్లభనేని వంశీని వెనకేసుకొచ్చారు. వరుసగా మీరు చూసుకోండి మొత్తం. అంటే జగన్మోహన్ రెడ్డి దొంగలకి నాయకుడా, దొంగల నాయకుడా చెప్పాలి. అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడతారండి? ఒక ఎమ్మెల్యేగా పులివెందులకు ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతాడా ఒక రాజకీయ నాయకుడు? ఏమనాలి? అసలు దొంగతనం జరగడం తప్పు అనాలి. మా హయాంలో ఇలా జరిగింది అంటే ఇది జరిగినప్పుడు ఎవరు చైర్మన్గా ఉన్నారో వాళ్ళది బాధ్యత అని చెప్పాలా? కానీ సమర్థించాడు. ఎంత తప్పండి! అంటే అసలు ఒక దొంగల్ని సమర్థించే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు, ఆంధ్రప్రదేశ్ని 5 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడా? ఈయన ఏం చెప్తున్నాడు ప్రజలకి? సో ఇక్కడ నేను అడిగేది ఏంటంటే 9 నోట్లు దొంగతనం జరిగినప్పుడు 9 నోట్లు వెనక్కి ఇచ్చేసేయాలి కదా. 9 నోట్లు వెనక్కి ఇచ్చేసి మీరు రవికుమార్కి శిక్ష పడేలా చేస్తే కేసు అంతటితో క్లోజ్ కదా. మరి 9 నోట్లకి 14,40,00,000 మీరు గిఫ్ట్ డీడ్ రాయించి ఇవ్వడం ఏంటి దేవుడికి? లంచం ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు అంటే 9 నోట్లు కాదన్నమాట. ఎంత చోరీ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు? మీ చిన్న చోరీలో ఎన్ని వేల కోట్లు వెళ్ళిపోయాయో చెప్పండి దేవుడి సొమ్ము. మీ దృష్టిలో ఎన్ని వేల కోట్లు అయితే చిన్న చోరీ? 3,200 కోట్లు మీరు దుబాయ్కి మద్యం కుంభకోణంలో పంపించారు. అంటే అట్లా 3,200 అలాంటివి చిన్నవా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సొమ్ము మీ హయాంలో టీటీడీలో మీ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, మొత్తం అందరూ ఎంత తిన్నారు? మీకెంత ముడుపులు వచ్చాయి? అందుకనే మీరు సమర్థిస్తున్నారా? ఇది చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. అవునా? ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ముందు అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మొత్తం ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఇవాళ ఒక దొంగతనాన్ని సమర్థించాడు కాబట్టి ముందుగా అతని మీద కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేయించాలి. మీరు దొంగల్ని ఎలా సమర్థిస్తారు? తర్వాత ఒక హత్య జరిగింది, సతీష్ కుమార్ అనే వ్యక్తి చూస్తే మీరు హత్య చేయించారంటే మీరు ఒక్క పరకామణి చోరీనేనా, ఇంకేమైనా చోరీలు టీటీడీలో చేయించారా? దీని మీద కూడా క్లారిటీ కావాలి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యంగ్యంగా నవ్వుతూ 14 కోట్లు ఇచ్చేశారు కదా వాళ్ళ కుటుంబం అంటే, అసలు వాళ్ళ కుటుంబం సొమ్ము ఎందుకు ఇప్పించారు? ఇన్ వాట్ వే రవికుమార్ ఫ్యామిలీ ఈజ్ కన్సర్న్? అదే కదా, అసలు ఎందుకు ఇచ్చారో మాట్లాడకుండా. ఇప్పుడు 72,000 విలువ అన్నప్పుడు ఆ 72,000 హుండీలో వేసేస్తే అక్కడితో అయిపోయిందిగా కేసు. ఆ 9 నోట్లో $970 ఆయన చెప్పిన లెక్క ప్రకారం అంటే ఆయన ఎండార్స్ చేస్తాడులేండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే ఒక గొప్ప గుణం ఏంటంటే ఎవరు వాళ్ళ దాంట్లో అవినీతులు చేసినా, అక్రమాలు చేసినా, హత్యలు చేసినా, దొంగతనాలు చేసినా అవును మా వాళ్ళు చేశారు అని ఆయన ఎండార్స్ చేస్తాడు. ఇవాళ కూడా రాజముద్ర వేశాడు ఆయన.
మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పేది? అందుకని దొంగతనం చేసిన వాళ్ళు ఫస్ట్ భయపడాల్సింది వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డికి, పోలీసులకు కాదు. ఎందుకంటే ఈయనే చెప్తాడు రేపొద్దున మన పట్టిస్తాడని వాళ్ళు భయపడాలి. సో ఇవాళ అదే చేశాడండి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపు పరకామణి కేసు వాయిదా అయింది. సో రేపు ఎవరు అరెస్ట్ అవ్వబోతున్నారో తెలియదు. ఇద్దరు అవుతారా, ఒకళ్ళు అవుతారా, ముగ్గురు అవుతారా, రేపు తేలుతుంది. అయితే ఎప్పుడు ఒక అరెస్ట్ జరుగుతుందన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. సో ఆయనే ఎండోర్స్ చేస్తాడన్నాను కదా. అవును, మా వాడు దొంగతనం చేశాడని ఆయనే చెప్పాడు. సో రవికుమార్ ఎక్కడున్నాడు, రవికుమార్ ఫ్యామిలీ ఎక్కడుందో కూడా ఆయన చెప్తే అయిపోయి ఉండేది. పోలీసులకు కొంచెం సులువు అయ్యేది. సో ఏది ఏమైనా ఇవాళ దొంగతనాన్ని అధికారికంగా ప్రకటించి, అధికారికంగా దాన్ని ఒప్పుకొని, అది చిన్న దొంగతనం, చిన్న చోరీ అన్న జగన్మోహన్ రెడ్డికి ఏం శిక్ష వేయాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. Please subscribe to Leo News for more videos.